హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్ బ్లాగ్స్. సో, ఈరోజు బ్లాగ్‌లో ఏంటంటే నా రొటీన్ అనేది కొంచెం చేంజ్ చేశాననమాట. సో, ఈరోజు ఏంటంటే పైనుంచి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా కిందన క్లీన్ చేసుకొని వన్స్ పిల్లలు వెళ్ళిపోయాక పైకి వెళ్ళి క్లీన్ చేసుకుంటాను కదా! సో, ఈరోజు ఏంటంటే మార్నింగే పైనుంచి మొత్తం అంతా క్లీన్ చేసుకొనొస్తే ఎంత టైం పడుతుంది ఏంటి చూద్దామని చెప్పేసి పైనుంచి క్లీన్ చేసుకున్నాననమాట. అండ్ దట్టు ఏంటంటే క్యారియర్ ఇవాళ ఏంటంటే పిల్లలకి క్యారేజ్ అనేది చాలా సింపుల్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. ప్రాన్స్ తీసుకున్నాను. సో, ప్రాన్స్ ఫ్రై చేసి దాంట్లో రైస్ ఏసి ఫ్రైడ్ రైస్‌లా చేసి ఇచ్చేద్దాం అనుకున్నాననమాట. సో, దానికైతే ఎక్కువ టైం పట్టదు కదా అని చెప్పేసి ఇంకా పైనుంచి అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాననమాట. అండ్ టైం అయితే సరిపోయిందండి. అండ్ ఇప్పుడేంటంటే పైన బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాననమాట. ఫస్ట్ బెడ్రూమ్‌లో బెడ్‌షీట్ అనేది ఎప్పుడు కూడా నీట్‌గా ఉండాలి. చూసిన వెంటనే మనకి మంచి ఫీలింగ్ రావాలనమాట. అంత బావుండాలి. అసల మాసిపోకుండా ఉంటే చాలా బావుంటుంది. ఏ మార్క్స్ ఏవి లేకపోతే. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, మనకి డైలీ బెడ్‌షీట్ అనేది చేంజ్ చేయాలి. ఇప్పుడైతే మాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా! సో, నేనేంటంటే వీక్లీ ట్వైస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాననమాట. కానీ చిన్నప్పుడు నేనైతే డైలీ చేంజ్ చేసి ఒక కంప్లీట్‌గా అయితే వాషింగ్ అనేది పెట్టుకునేదాన్నండి. ఎందుకంటే పిల్లలు దానిపైనే కూర్చొని తినేసేవారు. దానిపైనే ఇంకా ఆడుకొనొచ్చి కాళ్ళతో ఎక్కేసేవారనమాట. సో, ఇప్పుడు కొంచెం ఆ బాధ అనేది తప్పిందనమాట. ఎప్పుడు కూడా నీట్‌గా ఫ్యాబ్రిక్ ఏంటంటే ఎప్పుడు కూడా నీట్‌గా బెడ్‌షీట్ అనేది చెదరకంట ఉంటే చాలా బావుంటుందండి. అందంగా ఉంటది కదా! చూసిన వెంటనే మనకు కూడా ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తది. ఎందుకంటే మనం రోజంతా కిచెన్స్‌లోని లేదంటే ఎక్కడైనా కూర్చొని హాల్‌లోని ఇక్కడ అక్కడ గడుపుతూ ఉంటాము. వన్స్ బెడ్‌రూమ్‌లోకి ఇలా ఎంటర్ అవ్వగానే చూసిన వెంటనే మంచి ఫీల్ రావాలనమాట. నాకైతే నేను అలా థింక్ చేస్తాను. సో, అందుకనే ఎప్పుడు కూడా నీట్‌గా బెడ్‌షీట్ అనేది ఎక్కడ కూడా చెదరనివ్వననమాట. మార్నింగ్ కంప్లీట్‌గా వర్క్ అయ్యాక ఇదంతా క్లీన్ చేసి వెళ్తే మళ్ళీ నైట్ వెళ్ళే వరకు బెడ్రూమ్‌లోకి వెళ్ళే వరకు కూడా చాలా నీట్‌గా ఉంటది. అండ్ ఇవన్నీ క్లీన్ చేసేసాక నేనేం చేస్తానంటే చూసారు కదా! ఓడోనిల్ అనేది కంపల్సరీ పెడతానండి. ఓడోనిల్ ఆ తర్వాత రూమ్ స్ప్రే ఒకసారి స్ప్రే చేసేస్తాననమాట. స్ప్రే చేసేసి ఇంకా కంప్లీట్‌గా కాసేపు అయితే డోర్ క్లోజ్ చేసి ఉంచేస్తాను. ఆ ఫ్రాగ్రెన్స్ అంతా లోపల ఉంటుందని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను ఆ పని చేయలేదనమాట. ఎందుకంటే ఇంకా క్లీనింగ్ చేస్తున్నాను కదా! క్లీన్ చేసేసి వన్స్ కిందకి వెళ్తాను కదా! సో, లైట్స్ ఇవన్నీ కూడా ఆఫ్ చేసేసి కొంచెం రూమ్ స్ప్రే అనేది మొత్తం రూమ్ ఫ్రెషనర్ అంతా కూడా స్ప్రే చేసి వెళ్తాననమాట. ఇంకా ఎప్పుడొచ్చి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసినా చాలా మైండ్ రిఫ్రెష్‌మెంట్‌గా ఉంటదండి. అంత నీట్‌గా, చాలా ప్లెజెంట్‌గా, కామ్‌గా ఎంత బావుంటుందంటే అంత బావుంటుందనమాట. నేనైతే ఇంకా అలానే చేస్తాను రోజు కూడా. అండ్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయ్యిందండి పైన. ఈ 2 రూమ్స్ క్లీన్ చేసేసరికి. ఇంకా పిల్లల బెడ్రూమ్ ఏంటంటే యూజ్ చేయట్లేదనమాట. ఫర్నిచర్ ఏం తీసుకోలేదు. యూజ్ చేయట్లేదు. ఎంప్టీ రూమ్ అనమాట. సో, అందుకనే అంత డస్ట్ ఏమి ఉండదు. ఎళ్లి క్లీన్ చేసుకొని వచ్చేస్తాననమాట వెంటనే. అండ్ ఇక్కడ మా హాల్‌లో కూడా చూసారు కదా! మా ఇంట్లో ఇంకా ఫర్నిచర్ అంటూ ఏం లేదనమాట. పిల్లలకి అలా కాటేసి పాతది ఉంచేసామనమాట. సో, చాలా తక్కువ ఉంటది మా ఇంట్లో ఫర్నిచర్. అందుకనే ఇంకా క్లీనింగ్ ఫాస్ట్‌గా అవుతూ ఉంటదనమాట. ఆ తర్వాత ఇంకా కిందకొచ్చేసాం కదా! కిందన కూడా మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది. నీట్‌గా క్లీనింగ్ అయిపోయాక ఇంకా ఎక్కడొక్కడే అలాగే అరేంజ్ చేసేసుకున్నాననమాట. అండ్ ఈరోజు ఏంటంటే తులసి కోట అనేది మార్చానండి. ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది కదా! ఒలిపిరనేది విండో ఓపెన్ చేసి ఉంచితే ఒలిపిరనేది లోపలికొస్తుంది. క్లోజ్ చేస్తే తులసి మొక్కకి గాలి రాక ఆకులన్నీ రాలిపోతున్నాయన్నమాట. సో, అందుకనే మళ్ళీ ముందుకు తీసుకొచ్చి పెట్టాననమాట గాలేస్తుందేమో అని. బట్ ఫ్రంట్ నుంచి కూడా వర్షం ఒలిపిరొస్తుంది. అందుకనే తీసుకెళ్ళి ఇంకా ఏకంగా ఇప్పుడు పైన పెట్టాననమాట. అండ్ ఇలాగ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలాగ ఇప్పుడు సైడ్ అనేది పెట్టేసుకున్నాను. ఎందుకంటే గాలి అనేది అక్కడ రావట్లేదు. ఇక్కడ పెడితే కొంచెం విండో తీసి ఓపెన్ చేస్తే గాలి వస్తుంది చెప్పేసి అలా పెట్టాననమాట. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేశాక పిల్లలు వెళ్ళిపోయాక మొత్తం మనకి వాషింగ్ అనేది ఉంటది కదా! సో, అవన్నీ వాళ్ళు ఉండేటప్పుడే చేసేసాను ఇవాళ. ఎందుకంటే ఇవాళ చాలా సింపుల్ రెసిపీ చేద్దాం అనుకున్నాననమాట. ప్రాన్స్ అందుకనే చాలా తొందరగా అయిపోయింది పననేది. అండ్ దీపారాధన కూడా అయిపోయింది. పైకెళ్ళి మంచిగా పూలు పూస్తున్నాయన్నమాట. మల్లెపూలు బాగా వస్తున్నాయి.
ఒకసారి ఆకులంతా దూచేసాననమాట. దూసేసాక మళ్ళీ చిగుర్లనేవి బాగా వచ్చాయి. చిగురులతో పాటు మొగ్గలు కూడా చాలా ఎక్కువ వచ్చాయండి. కాకపోతే ఒక చెట్టుకి మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు రెండో చెట్టు స్టార్ట్ అవుతుందనమాట మళ్ళీ మొగ్గలనేవి. అండ్ క్యాండిల్‌ని తీసుకొచ్చాను కదా! ఇక్కడైతే ఇలా పెట్టుకున్నాననమాట. మంచి అరోమా వస్తుంది నిజంగా. చాలా బావుందనమాట. నాకైతే ఇలాగా సైలెంట్‌గా చీకటిగా ఒక 2, 3 క్యాండిల్స్ వెలిగించుకొని లైటింగ్ కోసం కూర్చొని సింగిల్‌గా లోన్లీగా ఏదైనా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయాలంటే చాలా ఇష్టమండి నాకు. అండ్ నేనైతే అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చేంజ్ చేస్తూ ఉంటాననమాట. థింగ్స్ అనేవి చేంజ్ చేస్తూ మన క్రియేటివిటీ ఎంతవరకు ఉందో అంతవరకు చేస్తూనే ఉంటాననమాట. సో అలా చేయడం వల్ల ఏంటవుతుందంటే మన మైండ్‌కి కూడా మంచి షార్ప్‌నెస్ అనేది పెరుగుతది. అండ్ మనసుకు కూడా మంచి మంచి ఆలోచనలు, అందమైన ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా అందమైన వస్తువుని చూసామనుకోండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో. నేనైతే నేచర్ లవర్‌ననమాట. నేను ఏదైనా మొక్కలు గానీ, చెట్లు గానీ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాననమాట. సో అందుకనే ఇలాంటి చిన్న చిన్నవి అరేంజ్‌మెంట్స్ అనేవి చేసుకుంటూ ఉంటాను. అండ్ పైకి వెళ్ళానండి బట్టలు ఆరేయడానికి పిల్లలు వెళ్ళిపోయాక. తర్వాత నేను అక్కడి నుంచి తీసుకొచ్చానండి. మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చాను. ఒక జెడ్ ప్లాంట్ తీసుకొచ్చాను. అది ఇక్కడ తీసుకొచ్చాక దాన్ని ఒక 3, 4 పాట్స్‌లోని డివైడ్ చేసి వేస్తాననమాట. సో వేశాక నాకు షేప్ కావాలి అని చెప్పేసి కటింగ్స్ అయితే పెట్టాను. సో కటింగ్స్ చేశాక ఇంకా కటింగ్స్ అయితే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇలాగ చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదా! ఆ పాట్స్‌లోకి అలా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాననమాట. చాలా ఈజీగా గ్రో అవుతదండి జెడ్ ప్లాంట్. మనీ ప్లాంట్ లాగే. ఇది కూడా ఏంటంటే మనకి కొంచెం సన్‌లైట్ కావాలి. ఎయిర్ కూడా కావాలనమాట జెడ్ ప్లాంట్‌కి. మనం ఇండోర్ ప్లాంట్ అంటాం గానీ, ఇదైతే అంత ఇండోర్ కాదు. మనం ఇంట్లో పెట్టుకున్నామంటే కొంచెం వాడిపోయినట్టుగా ఆకులవి రాలిపోతున్నట్టుగా అనిపిస్తాయన్నమాట. దీనికి కొంచెం సన్‌లైట్ అయితే చాలా అవసరం. అండ్ చూసారు కదా! ఇలా అయితే వేశాను. ఇప్పుడైతే చాలా బాగా గ్రోత్ వచ్చింది. చాలా బుషీగా వస్తాయి. చాలా పెద్దవైపోయాయన్నమాట. చూసారా ఇక్కడైతే ఇలా పెట్టానన్నమాట 2 కూడా వేసి. ఇప్పుడైతే బావున్నాయి. చాలా పెద్దగా అయ్యాయి. ఆ తర్వాత మొన్న నర్సరీకి వెళ్ళానండి. నర్సరీకి వెళ్ళినప్పుడు మా చెల్లికి మొక్కలు కావాలంటే ఇద్దరం కూడా వెళ్ళాము. నేను ఇండోర్ ప్లాంట్స్ 2 తీసుకున్నాననమాట. 2 గులాబీ చెట్లు. సో, ఇండోర్ ప్లాంట్స్ తీసుకొనొచ్చి ఇంకా ఇంట్లోనే అలా ఉన్నాయి. దానికి కూడా పాటింగ్ చేయాలి. అండ్ ఈ కోకో పీట్ కోసం వస్తే ఈ కోకో పీట్ అయితే నేను తీసుకొని ఇప్పటికి 5, 6 ఇయర్స్ అవుతుందండి. మా తమ్ముడి దగ్గరికి పూణే వెళ్ళినప్పుడు లాస్ట్ నేను పంజాబ్‌లో ఉండేదాన్ననమాట. అప్పుడు వెళ్ళాను మా తమ్ముడి దగ్గరికి. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ నేను పర్చేస్ చేశాననమాట. ఈ కోకో పీట్ ఇలాగ బ్రిక్‌లా వస్తదనమాట. అది ఇంట్లోనే అలా ఉంది. మొన్న క్లీనింగ్స్ చేస్తుంటే దొరికిందనమాట. సో, ఇంకా అది ఉంది కదా అని చెప్పేసి ఇండోర్ ప్లాంట్స్‌కి ఏంటంటే మనం మట్టి ఎక్కువ వేసుకొని పెట్టామనుకోండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. మట్టి ఏంటంటే తొందరగా తేమ అనేది ఆరదు కదా! సో, కొంచెం లూజ్‌గా ఉంటే ఈ కోకో పీట్స్ అండ్ మనకి ఇండోర్‌లోని సాయిల్ దొరుకుతుందనమాట. ఇండోర్ సాయిల్ దొరుకుతుంది. అది తీసుకొనొచ్చి కోకో పీట్‌లో ఫుల్‌గా మనం మిక్స్ చేసి పెట్టుకున్నామనుకోండి, కొంచెం లైట్‌గా ఉంటుందనమాట సాయిల్ అనేది. అండ్ వాటర్ కూడా తొందరగా మనకి అబ్జర్బ్ అయిపోయి మనకి ఎక్స్‌ట్రా ఎక్సెస్ ఏమైనా ఉంటే అది తొందరగా కూడా ఆరిపోతూ ఉంటదనమాట కిందకి వెళ్ళిపోయి. సో, మట్టిలో పెట్టడం వల్ల ఏంటంటే నేను ఈ హ్యాంగింగ్స్ అనేవి తీసుకున్నాను. మనీ ప్లాంట్స్ కటింగ్స్ పెట్టాను కదా! ముందు ఉన్నది మనీ ప్లాంట్ కటింగ్స్ అయితే పెట్టానులెండి అది. సో, ఆ వ్లాగ్ కూడా మీకు చూపిస్తాను నేను ఎలాగా కటింగ్స్ పెట్టాననేది. లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా ఇలా మట్టిలో పెట్టేసి వెళ్ళిపోయాను. అప్పుడు బయట ఉండేదనమాట. సో, ప్రాబ్లమ్ రాలేదు. ఇప్పుడేంటంటే ఈ హ్యాంగర్స్‌లో పెట్టడం వల్ల ఎక్కడ కూడా ఇంట్లో హ్యాంగ్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే బాగా మట్టి వెయిట్ అయిపోయిందనమాట. సో, అందుకని ఇవి కూడా రీపాటింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే ఇండోర్ సాయిల్ ఒకటి తీసుకొచ్చాను. ఆ తర్వాత ఈ కోకోపీట్ ఉంది కదా! ఈ 2 కూడా మిక్స్ చేసి మళ్ళీ రీపాటింగ్ అనేది చేశాననమాట మనీ ప్లాంట్‌కి. అండ్ ఇంకొక మనీ ప్లాంట్ కూడా చిన్నది తీసుకున్నాను. అది నర్సరీలో తీసుకున్నాను. తీసుకొని 2 మంత్స్ అయింది. బట్ అది గ్రోత్ రాలేదనమాట అసల. సో, అందుకని దాన్ని కూడా చేంజ్ చేద్దాం అని చెప్పేసి చేంజ్ చేశాననమాట. సో, ఇలా అయితే చిన్న చిన్న పనులతో ఎప్పుడు కూడా బిజీగా ఉంటాను నేను. అండ్ మనసుకి మనకి నచ్చే పనులు ఏవైనా చేసామనుకోండి మనకు కూడా హ్యాపీగా ఉంటది కదా! అండ్ మొక్కలు ఇష్టం ఉన్నోళ్ళు ఏంటంటే హ్యాపీగా చేస్తారనమాట ఆ వర్క్‌ని. సో, నేను కూడా చాలా హ్యాపీగా వర్క్‌ని ఎంజాయ్ చేస్తూ చేస్తాను. మైండ్‌లో ఏమీ కూడా టెన్షన్స్ ఉండవు. హ్యాపీగా వర్క్ అనేది ఎంజాయ్ చేసుకుంటూ మనం చేస్తే మనకి నచ్చిన పని అనేది. సో, ఇలాగైతే చిన్న చిన్న పనులతో నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రోజంతా కూడా అలా గడుపుతూ ఉంటాననమాట. అండ్ రోజు ఒక్కొక్కలా ఉంటుంది వర్క్ అనేది. ఎందుకంటే షెడ్యూల్ చేంజ్ అవుతూనే ఉంటది రొటీన్. రోజు ఒకేలా ఉండడం అంటే చాలా కష్టం. సో, ఈరోజైతే ఇలాగా నా
డే అంతా ఇలా ప్లాన్ చేసుకున్నానమాట. సో పిల్లలు వెళ్ళాక ఒకలా ఉంటుంది, పిల్లలు వెళ్ళే ముందు ఒకలా ఉంటుంది వర్క్ అనేది. బట్ ఏంటంటే డైలీ రొటీన్ మార్నింగ్ మాత్రం 6 to 8 వరకు మాత్రం ఒకటే రొటీన్ అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అండ్ వాళ్ళు పంపించాక తర్వాత వర్క్ ఎలా ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది. సో అందుకని ఇలా షేర్ చేస్తూ ఉంటున్నాను అనమాట. సో మీరందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు బ్లాగ్స్. సో ఇలాగే మీ సపోర్ట్ని కంటిన్యూ చేయండి. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ వెనకతల చాలా అంటే చాలా కృషి ఉందండి. ఎందుకంటే చాలా టైం స్పెండ్ చేసి ఎడిటింగ్ అనేది చేస్తాను నేను. సో 3 years నుంచి చేస్తున్నాను కదా, నాకు తెలుసు. సో ఏంటంటే యూట్యూబ్ నుంచి మనకి ఏదైనా పర్పస్ ఉంది అనుకుంటే నాకు మాత్రం స్పెటికల్స్ వచ్చాయండి. ఎందుకంటే చూసి ఎడిట్ చేసి మాత్రం స్పెటికల్స్ వచ్చాయి అన్నమాట. సో అయినా సరే కష్టపడి కంపల్సరీ ఎడిట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఈ మధ్యన డైలీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఒక సర్టెన్ టైం అనేది పెట్టలేకపోతున్నాను అనమాట. సో అది కూడా చూస్తున్నాను. సర్టెన్ టైం అనేది పెట్టుకొని బ్లాగ్ ఒకే టైంకి అవుట్ చేద్దామని చూస్తున్నాను అనమాట. సో ట్రై చేస్తాను అది కూడా. అండ్ మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి, అప్పుడే నేను ఏదైనా చేయగలను అనమాట. సో చూసారు కదా, ఈ ఇండోర్ ప్లాంట్స్ పెట్టాను కదండి. ఒక్కొక్కటి అయితే 150 రూపీస్ తీసుకున్నాడు. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇండోర్ ప్లాంట్స్, 2 కూడా చాలా బాగున్నాయి. ఇవి 2 కూడా లోపల పెట్టినా సరే ఏమీ అవ్వలేదన్నమాట. ఆకులు అవి వాడిపోవడం కానీ లేదంటే ఎల్లోయిష్గా రావడం కానీ ఏమి అవ్వలేదు. ఇవి లోపల సన్లైట్ లేకుండానే ఉన్నాయన్నమాట. సో దానికి మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంట్లో మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాం కానీ కంపల్సరీ దానికైతే మనకి ఎయిర్ అవసరమేనండి. సో అందుకే ఎక్కువ మ్యాక్సిమం ఏంటంటే నేను కిచెన్లో పెట్టుకున్నవన్నీ కూడా కొంచెం వాటర్లో పెట్టుకుంటాను అనమాట. అండ్ మార్నింగ్ పెట్టుకొని మళ్ళీ నైట్ అనేది బయట పెట్టేస్తాను గాలికి. సో అలా రీఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఈ 2 ప్లాంట్స్ ఏంటంటే ఇప్పుడు ఎప్పటి నుంచి తీసుకొచ్చానో అప్పటి నుంచి కూడా కవర్తో కూడా లోపల పెట్టేసి ఉంచాను అనమాట. బట్ ఏమీ కూడా అవ్వలేదు. దీని నేమ్స్ నాకు తెలియదు. సో మీకు ఎవరికైనా నేమ్స్ కావాలనుకుంటే దీని పిక్ ఒకటి తీసుకొని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు నేమ్ అనేది వచ్చేస్తుంది. సో నేను కూడా సెర్చ్ చేయలేదన్నమాట ఇప్పటికొచ్చి, అందుకని చెప్తున్నాను. అండ్ నా దగ్గర చూసారు కదా ఇలాంటి పాట్స్ అయితే చాలా ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి, కామెంట్ చేయండి. ఆ పాట్స్ అన్నీ ఒకరోజు వ్లాగ్లో చూపిస్తాను. అండ్ మీరు చాలా బాగా కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ వచ్చిన కామెంట్స్ చాలా తక్కువ. ఒక వ్లాగ్కి 2 కామెంట్స్ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. సో అలా వచ్చినా సరే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత ఎఫర్ట్ పెట్టి వ్లాగ్ ఎడిట్ చేసి పెడుతున్నాను. సో మీ రెస్పాన్స్ కూడా ఉంది అని నాకు తెలియాలి కదా. అండ్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి, 1 లైక్. చెప్పాను కదా, మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అనమాట, ఇంకా సపోర్ట్గా ఉంటుంది. సో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చెయ్యాలి. ఎందుకంటే మనం ఏదైనా పని చేసామనుకోండి దానికి అప్రిషియేషన్ అనేది ఉంటే ఇంకా మనకి ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగా చేద్దామో అనిపిస్తుంది కదా. సో దానికోసమే అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అండ్ పాత వాళ్ళు అయితే కంపల్సరీ 1 లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళు కూడా కంపల్సరీ 1 లైక్ ఇవ్వండి. అండ్ మన వ్లాగ్స్ ఇలాగే కంటిన్యూషన్గా చూడండి, ఇంకా ముందు ముందు మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. అండ్ చూసారు కదా ఇలా అయితే ప్లాంటేషన్ అనేది కంప్లీట్ అయ్యిందనమాట. అండ్ ఆ పోతోస్ ఉంది కదా, పోతోస్ అయితే అలాగే తీసుకున్నానండి మనీ ప్లాంట్. ఎందుకంటే స్మాల్ సైజ్ తీసుకొచ్చాను బట్ అది ఇంట్లో గ్రోత్ అవ్వలేదు. బట్ ఈ పోతోస్ ఏంటంటే బుషిగా ఉన్నదని తీసుకొచ్చాను, కానీ ఇంటికి వచ్చాక మంచి బ్రాంచెస్ అయితే వచ్చాయన్నమాట. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్